ఒంటరిగా వచ్చినాం కదా, ఎవరైనా వచ్చిర్రు మనతో వచ్చినప్పుడు? సరే కవల పిల్లలు పుడతారేమో కానీ టైం ఉంటుంది కదా. ముందు పుట్టినోడు పెద్దోడు, అరే ఒక్క నిమిషం ఆగితే నేను నా అన్న అయిపోయేవాడిని గారా. నేను ఇద్దరు ట్విన్స్ ఉన్నారట, నాకంటే 2 నిమిషాలు ముందు పుట్టిండండి అంతే. అందుకే అన్న పెద్ద. యాకోబు ఏశావు ఉన్నారు కదా, యాకోబు మడిమ పట్టుకున్నాడంట. అరే నేను వెళ్తారా ఫస్ట్ అంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మడిమ పట్టుకున్నాడంట. అందుకే యాకోబు ఏంటి అర్థం? మోసగాడు. హల్లెలూయా. ఏశావు ఎర్రనివాడు, ఏశావు అరణ్యవాసి, యాకోబు గుడారపు వాసి. హల్లెలూయా. ఏశావు లాగానే ఉన్నాడు ఏడుస్తూ. అయ్యో ఒక్క ఆశీర్వాదమైనా లేదా. తిండి గొడవ, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి. పొద్దున్న లేస్తే వేటకి, నా ప్రాణమా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి. ఇప్పుడు మనిషికి ఉన్నది ఆలోచనదే. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి. యవనస్తులను అడిగితే ఏం సాధించాలి. టార్గెట్స్, ఆశయాలు కొన్ని ఉంటాయి. ముందు టార్గెట్స్ ఉంటాయి. డెస్టినీ, నేను ఇది IAS కొట్టాలి, గ్రూప్ 2 కొట్టాలి, నీట్ రాయాలి, డాక్టర్ అవ్వాలి, IIT కొట్టాలి, ఇంజనీర్ కావాలి. ఆశయాలు. ఏం సాధిస్తావు, ఏం సంపాదిస్తావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏశావులాగా పరిగెడుతూనే ఉంటారు. ఏశావు భ్రష్టుడే. ఏశావును ద్వేషించి తిని, యాకోబును ప్రేమించి తిని. ఎందుకు? 21 సంవత్సరాలు వెళ్ళిపోయినాడు ఆయన, మోసం చేసినాడు. కానీ మళ్ళీ తండ్రి ఇంటికి ప్రయాణమై వస్తున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన కలుసుకున్నాడు. నీ తాత దేవుడను, నీ తండ్రి దేవుడను, నీకు కూడా దేవుడనే, నేనే దేవుడను. హల్లెలూయా. పలకరించినాడు, దాటిపోయినాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నో సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? 2 భార్యలు, ఇంకా పత్నులు, ఉపపత్నులు, పనివాళ్ళు, దాసులు, దాసీలు, గొర్రెలు, మేకలు, పశువులు, చాలా మంది పనికత్తెలు, పనివారు అందరు ఉన్నారు. దాసులు, దాసీలు ఉన్నారు, పత్నులు, ఉపపత్నులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రాత్రి దేవదూత వచ్చి యాకోబుతో పెనుగులాడుతున్నప్పుడు, ఇక తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఆల్రెడీ పత్నులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకేం కావాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ పేరేంటి? నా పేరు యాకోబయ్యా. అర్థమైంది? మోసగాన్నయ్యా, మడిమ పట్టుకున్నయ్యా. కానీ ఇప్పుడే ఏం పట్టుకున్నాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు. గర్భములో మడిమ పట్టుకున్నాడు, ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకొని పోట్లాడుతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. అతడు మనుషులతోనూ దేవదూతలతోనూ పోరాడెను. మగసిరి గలవాడై పోరాడెను, కన్నీళ్లు విడిచి పోరాడెను. అక్కడ దేవుడు మనతో మాట్లాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పేరేంటి? యాకోబు. ఇంకా నీకు గతం లేదు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉన్నవారికి గతం లేదు. క్రీస్తులో ఉన్నవారికి గతము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి సమస్తము
క్రొత్త వాయిని. ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలువు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవునితో పోరాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గతమంతా గతించిపోయింది బిడ్డ, నీ పునరుద్ధానం మొదలైంది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఎలాగూ జన్మించాలి? నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. ఏం సంపాదించుకుంటున్నావు?